ఎన్నికల తర్వాత కానీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు రైతులు కానీ 6 గ్యారెంటీలు కానీ అనేక హామీలు ఇచ్చి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నో హామీలు రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేసిన వాళ్ళందరూ కూడా 2 లక్షలు తీసుకున్న వాళ్ళందరూ రైతులు కూడా మొత్తం రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పినందుకు నిరసనగా ఈరోజు వరంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గౌరవనీయులు నవీన్ కుమార్ రెడ్డి గారు, గౌరవ మండల పార్టీ అధ్యక్షులందరికీ, గౌరవ ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ వైస్ ఎంపీపీలు, డిప్యూటీసీలు, గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజులో రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పిండు? మీరందరూ రైతులంతా 2 లక్షల రుణాలు తెచ్చుకోండి, కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తలేడు, అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 తారీఖు నాడే మొత్తం రుణాలన్నీ మాఫీ చేస్తా, ఎవరంటే బ్యాంకులో తెచ్చుకోండి అని చెప్పి రైతులు చెప్పినారు. పాపం రేవంత్ రెడ్డి మాటలు నమ్మినారు. ఇక రేవంత్ రెడ్డి చెప్తారు కదా అని చెప్పి రైతులంతా బ్యాంకులో రుణాలు తెచ్చుకున్నారు. ఒక్కొక్కరు 2-3 రుణాలు తెచ్చుకుని ఒక్కొక్క ఇంట్లో కూడా 2 ఉన్నాయి, 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఆయన మాటలు నమ్మిపోతే ఎన్నికలప్పుడు ఏం చెప్పిండు? ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అంటారే మేమంతా లెక్క చేసినాం 46,000 కోట్లు అవుతుంది రైతులకు అందరూ కూడా అని చెప్పినారు మొట్టమొదట. తర్వాత ఏం చెప్పినారు? ఎన్నికలప్పుడు 46,000 కోట్లు కాదు 40,000 కోట్లు అవుతాయని చెప్పినారు. సెకండ్ టైం చెప్పినారు. మళ్ళా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఏం చెప్పినారు? 31,000 కోట్లు అవుతుందని చెప్పినారు. మొన్న ఖమ్మం సభలో చెప్పి నేను 17,000 కోట్లు మొత్తం రైతుల అకౌంట్లో జమ చేసి రుణాలు మొత్తం మాఫ్ చేసినా హరీశ్రావు ఎక్కడున్నావు? రాజీనామా చేస్తావా? ఏట్లా గుర్తుతావా అన్నాడు. ఈ సన్యాసి ముఖ్యమంత్రిని అడుగుతున్నా, రాజీనామా ఎవరు అడుగుతారు? వరంగల్ అంబేద్కర్ చౌరస్తాకి సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే వరంగల్ ఒక గ్రామానికి రా, గ్రామ సభ పెడదాం, మేము కూడా గ్రామ సభకు వస్తాం. ఆ గ్రామంలో ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి మాఫైంది, ఎంతమందికి మాఫ్ రాలేదో ఒక్క గ్రామం తీసుకుందాం. రుద్రారం గ్రామం ఉన్నది, 3,300 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. రుద్రారంలో 1,700 మాఫైంది, 1,790 మందికి ఇంకా మాఫీ రావాల్సి ఉన్నది. నిన్న కోర్టులో లెక్కలను తీసుకుపోయి కేటీఆర్ గారు కూర్చొని తెలంగాణ భవన్లో చెప్పిన కొడంగల్ గురించి. కోర్టు ఉమ్మడి మండలంలో 20,300 మంది రైతులు రుణాలు తీసుకున్నారు. అందులో మాఫీ చేసింది ఎంతంటే 8,700 చేసినారు. 11,300 ఇంకా మాఫీ చేయాల్సి ఉంది. అంటే 35%, 36% రుణమాఫీ చేసినారు. కానీ మొత్తం మాఫీ చేసిన ఈ హరీశ్రావు రాజీనామా చేయాలి, ఏట్ల దుంకాలన్నారు. ఇప్పుడు ఎవరు దుంకాలా? ఏట్లా రేవంత్ రెడ్డి దుంకాలా, హరీశ్రావు దుంకాలా? ఎవరు రాజీనామా చేయాలి? రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. సిగ్గు చేయడం ఉంటే కొడంగల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముక్కు రాయాలి. అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి రైతు రుణమాఫీ చేయకపోతే. అదే కాకుండా ఈరోజు 6 గ్యారెంటీలు అన్నారు. ఎవరికాయండి? అవ్వదాతలకు మీకు 2,000 వస్తున్నాయి, మా గవర్నమెంట్ వస్తే మీకు 4,000 ఇస్తానని చెప్పిన అవ్వదాతలకు. ఈరోజు ఆ కూరళ్ళకేమో 2,500 ఇస్తాను, అత్తలకు 4,000 ఇస్తాను. అదే కాకుండా ఈరోజు కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తుంది కళ్యాణ లక్ష్మి సాధింపు వరకు. నేను కులం బంగారం ఇస్తున్నాను. కులం బంగారం ఎక్కడ పోయింది? 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది? కేసీఆర్ కిట్ ఎక్కడ పోయింది? ఈ విధంగా మభ్యపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసి మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వేసింది మొత్తం 7,000 కోట్లే. 17,000 కోట్లు అని చెప్పింది ఖమ్మంలో. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రులు ఒకటి మాట్లాడతారు. ముఖ్యమంత్రి నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క చెప్పినారు మేము జమ చేసి 7,000 కోట్లు ఇంకా 10,000 కోట్లు జమ చేయాలని చెప్పినారు. ఆయన వేసింది ఎంత అంటే ఇప్పటివరకు వేసింది 7,000 కోట్లే రైతులకు రుణమాఫీ చేసినారు. 46,000 కోట్లు ఎక్కడ, 7,000 కోట్లు ఎక్కడ, ఇంకా ఈ మిగిలిపోయిన డబ్బులన్నీ వేస్తే తప్ప రైతుల రుణాలు మాఫీ కావు. మేము కోర్టు చెప్పినాం, మీ కాన్స్టిట్యూషన్ బయట లెక్కలన్నీ బయట పెట్టినాం.
కోరిక మండలనే 12,000 మందికి ఇంకా బాకీ ఉన్నారు. ఇప్పుడే చెప్పినారు ఈ 4 మండలాలకు సంబంధించి 52,000 మంది రుణాలు తీసుకుంటే చేసింది 18,000, ఇంకా 32,000 మందికి ఇక్కడ రుణాలు మాత్రం కావాల్సి ఉంది. తెలంగాణ లెక్క చెప్తా మీకు ఎక్కడో రాలేదా? పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ సన్యాసి అంటాడు, హైదరాబాద్ సన్యాసులు గుంటూ పెట్టాడు. ఎవరు సన్యాసి? రుణమాఫీ చేయనందుకు ముఖ్యమంత్రి సన్యాసి తప్ప నువ్వు చేసే వరకు వదిలిపెట్టాం. రైతు తరఫున 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటాం. నీవు నీ మేలు వంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేపిస్తున్నాను తెలియజేస్తున్నాను. మరి ఇన్ని హామీలు ఇచ్చినప్పుడు ఏమన్నా సమస్యలు కానీ వ్యక్తులు కానీ ఎవరైనా మోసం చేసి ఏం చేస్తాం? మనం మోసం చేసి ఏం చేస్తాం? చీటింగ్ కేసు పెడతాం. మరి ముఖ్యమంత్రి మీరు ఏం పెట్టాలి? మనం రుణమాఫీ చేయలే, 6 గ్యారెంటీలు అమలు చేయలే. అందుకే మనం అందరం ఇప్పుడు అప్లికేషన్ రాసినాం. ఇక్కడ నుంచి ధర్నా అయినాక చక్కగా పోలీసులు సిఐకి పోయి ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టడానికి మనం అప్లికేషన్ చేయబోతా ఉన్నాం. అందరం కూడా రైతులను రుణమాఫీ చేయలేవు, అవతాతలకు 4,000 పెన్షన్ ఇవ్వలేవు, కోడళ్లకు 2,500 పెన్షన్ ఇవ్వలేవు, పొలం బంగారం ఇవ్వలేవు. కాబట్టి మనందరూ కూడా చక్కగా ర్యాలీ పోలీసులు సిఐ గారు కంప్లైంట్ ఇద్దాం, ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలని చెప్తాం. అదే కాకుండా కొరంగల్ ముఖ్యమంత్రి అయితే పాపం ఇక్కడ ఉన్నాను అంత ప్రజలందరూ కూడా మీకందరూ తెలుసు. 5 ఏళ్ళు నేను ఎట్లా పని చేసినా, ఏ గ్రామాలకు వచ్చినా ప్రతిరోజు మీకు అందుబాటులో ఉన్నా, పొద్దున రాత్రి వరకు మీకు అందరికీ అందుబాటులో ఉన్నా. మరి ఇప్పుడు ప్రజలకు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకే గట్లేదు, ముఖ్యమంత్రి గారు ఆ